క్యూ లైన్ కెపాసిటీ ఒకసారి మన వినాయక గుడి దగ్గర ప్రారంభమై ఇక్కడ గుడి క్యూ లైన్ ఎండ్ అయ్యే వరకు ఒక్కసారి ఆ స్లాట్లో ఎంత ఉంటారంటే క్యూ లైన్లో 12,000 నుంచి 15,000 మంది వరకు దానిలో ఉండే అవకాశం ఉంది అని చెప్పి ఇప్పటికే అధికార యంత్రాంగం ఆ క్యూ లైన్స్ కానీ హోల్డింగ్ ఏరియాస్ని కానీ చెక్ చేయడం జరిగింది. హోల్డింగ్ ఏరియాస్లో 2 హోల్డింగ్ ఏరియాస్లో ఒక్కొక్క దానిలో 10,000 మంది టైం స్లాట్ ప్రకారం వాళ్ళు హోల్డింగ్ ఏరియాస్ నుంచి క్యూ లైన్లలోకి పంపడం, 1,00,000 స్క్వేర్ ఫీట్ ఉండేటువంటి షెల్టర్స్ను కూడా ఏర్పాటు చేశాం. ఓల్డేజ్ కానీ ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళని సపరేట్ వెహికల్స్ పెట్టాం. 8 మినీ బస్సెస్, 2 బ్యాటరీ కార్లు, 20 వీల్ చైర్లు పెట్టి వాళ్ళని దర్శనార్థం తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి లడ్డూ ప్రసాదం సేల్స్ ఇప్పటి వరకు 13 లక్షల లడ్డూ ప్రసాదం ఉచితం కాకుండా లడ్డూ ప్రసాదం కౌంటర్లలో ఇవ్వడం కూడా పూర్తయిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు 5 గంటల వరకు 1,28,000 ముందే చెప్పాను. అన్నప్రసాదం 32,804, 1,95,229 లడ్డూ ప్రసాదం కూడా విడుదల చేయడం జరిగింది. ఈ విధంగా ఏర్పాట్లన్నీ చేస్తూ చాలా జాగ్రత్తగా ముఖ్యమంత్రి గారు టైం టు టైం ఎప్పటికప్పుడు ఆయన విచారిస్తూనే ఉండారు. ఆయన ఎంత ఒత్తిడిలో ఉన్నా ఇక్కడ ఏం జరుగుతుంది, అధికార యంత్రాంగం ఎలా పనిచేస్తున్నారు, వచ్చేటువంటి భక్తులు వాళ్ళ యొక్క సమాచారం ఏంటి, ఏ విధంగా ఇస్తున్నారని చెప్పిన దాని మీద మరి సజావుగా సాగాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు.